న్యూస్ చాలా రేషనల్ న్యూస్. ఈ మధ్య కాలంలో నేను చాలా డిబేట్‌కి వచ్చాను. నాకు అవేర్‌నెస్ ఉంది. నేను చదువుకున్న చదువుకి ఎప్పుడు విలువ అంటే నేను గొంతు పెట్టి నిజం నిజం పక్షాన నిలబడడం, న్యాయం పక్షాన నిలబడడం. అమ్మ న్యూస్ ఎప్పుడు ప్రజా సంక్షేమం కోసం, సమాజం కోసం ఎప్పుడు నీతిగా నిజం పక్షాన నిలబడే అమ్మ న్యూస్. ఈరోజు జోగు రామన్న లాంటి మినిస్టర్ గారు, ఆయన రెస్పెక్టెడ్, మొన్నటి వరకు మినిస్ట్రీగా చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఈ రోజు ఆయన అమ్మ న్యూస్ కి నోటీస్ ఇవ్వడం వెనకాల కొన్ని కోణాలు ఉంటది. ఒకటి, ఆయనకి నిజంగా మీడియా అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ఆర్టికల్ కింద ఇట్స్ గ్యారంటీడ్ రైట్ విచ్ అసైన్ బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషనల్ నీతి కానివ్వండి, డెమోక్రసీ కానివ్వండి, లా అండ్ ఆర్డర్ కానివ్వండి, ఇప్పుడు జోగి రామన్న గారికి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆయనకి ఎంతో కొంత గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. ఇప్పుడు ఆయన అమ్మ న్యూస్ కే ఏది మన నోటీసులు జారీ చేశాడు అనుకోండి, అంటే న్యూస్ ఛానల్ పట్ల. ఇప్పుడు కేరళలో కూడా మీడియా ఛానల్ ఏదో సెక్యూరిటీ థ్రెట్ ఉందని ఏదో రీజన్ చూపించి దాన్ని పోస్ట్ చేసినప్పుడు జ్యుడిషియరీ ముఖ్యసి పొలిటీషియన్స్ ని చక్కగా ఉండరా, అది టీవీ ఛానల్ ఆర్టికల్ 19 కింద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద అది వర్క్ చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క మీడియా వర్క్ చేస్తూ ఉంటుంది. అమ్మ న్యూస్ ఖచ్చితంగా ఆ కాన్స్టిట్యూషన్ వాల్యూ ఆ పరిధిలోనే, లా అండ్ ఆర్డర్ పరిధిలోనే, ఒకరికి పర్సనల్ గా ఏది ఇండివిజువల్ గా టార్గెటెడ్ ఎప్పుడు న్యూస్ అది వ్యవహరించదు. ఎందుకంటే నేను డిబేట్ కి వస్తూ ఉంటాను. ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన కాంగ్రెస్ క్యాడర్ కి చెందిన సోల్జర్ లాగా నేను చెప్పేది ఏంటంటే, నాకైతే ప్లాట్ఫామ్ ఉంటది. ప్లాట్ఫామ్ లో నేను రియలైజ్ అయింది ఏంటంటే, అమ్మ న్యూస్ ఎప్పుడు రేషనల్ మైండ్ సెట్ ని, రేషనల్ విధానాల్ని, రేషనల్ అంటే ఇక్కడ పక్షపాతం లేకుండా వ్యవహరించే న్యూస్ అమ్మ న్యూస్ అని గౌరవంగా నేను చెప్పగలుగుతాను. ఉన్న కొన్ని ఛానల్ ఇప్పుడు మిగతా ఛానల్ ఉన్నాయి. ఏ ఛానల్ అయితే గవర్నమెంట్ కి డబ్బా కొడుతుందో,